కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇటీవల ఏవియేషన్ సెక్టార్ విమానయాన రంగంలో ఇండిగో సృష్టించిన బీభత్సం మనకందరికీ తెలుసు. ఆ సమయంలో నేను చాలాసార్లు విశ్లేషిస్తూ ఒక మాట చెప్పాను. ఏవియేషన్ సెక్టార్లో ఉన్న డియోపొలి ఇండిగో, ఎయిర్ ఇండియా డామినేషన్ ఈ క్రైసిస్ కారణము అని. ఎందుకంటే అసలు మొత్తం విమానయాన మార్కెట్లో భారతదేశంలో ప్రయాణం చేసే విమానాల్లో 65% ఇండిగోయే. సో దాంతో ఇండిగో ఎప్పుడైతే 2000 ఫ్లైట్స్ రద్దు చేసిందో కపుల్ ఆఫ్ వీక్స్లో కంప్లీట్ ఎయిర్ ట్రావెల్ కొలాప్స్ అయిపోయింది. భయంకరంగా విమానాల టికెట్లు పెరిగాయి. ఆఖరికి ప్రభుత్వమే దిగి వచ్చి ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంపెనీకి దాసోహం అనాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆఖరికి పైలట్ సేఫ్టీ, ప్రయాణికుల భద్రతకు కీలకమైన పైలట్ ట్రస్ట్కు సంబంధించిన రూల్స్ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. చూడండి, ప్యాసింజర్ సేఫ్టీని కూడా తాకట్టు పెట్టి ఇండిగోకు ప్రభుత్వము, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరు తలవంచాల్సి వచ్చింది. కారణం ఏంది? అందరికీ తెలుసు. ఇండిగో కావాలనే ఈ పని చేసింది. తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని ఉపయోగించి తనకు నష్టం కలిగిస్తున్నటువంటి తనకు కమర్షియల్గా లాస్ అవుతున్నటువంటి నష్టం కలిగించేటువంటి రూల్స్ను, ప్యాసింజర్ సేఫ్టీ కొరకు పెట్టిన రూల్స్ను కూడా తిప్పికొట్టగలిగింది. సో తెలిసి కూడా పైలట్ను రిక్రూట్మెంట్ చేయలేదు. షెడ్యూలు ఎక్కువ మన షెడ్యూల్ ఇచ్చింది పైలట్ లేకపోయినా. ఈ క్రైసిస్ ఇది మ్యానుఫ్యాక్చర్ క్రైసిస్ అని నేను చెప్పాను. కానీ వాస్తవంగా ఒక ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలోని డియోపొలి లేదు. సో మార్కెట్ గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమో ఎకనామిక్స్లో చదువుకోవడం కాదు, ప్రజలు తమ నిజ జీవితంలో చూశారు. 10 లక్షలకు పైగా విమాన ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. సో ఒక కపుల్ తమ రిసెప్షన్ను ఆన్లైన్లో అటెండ్ కావాల్సి వచ్చింది. కొత్తగా పెళ్ళైన వధూవరులు ఆన్లైన్లో తమ రిసెప్షన్కి హాజరయ్యారు. ఎందుకంటే రిసెప్షన్ పెట్టుకున్నారు, వీళ్ళు విమాన టికెట్లు దొరకక వీళ్ళు ఆగిపోయారు. అక్కడ గెస్ట్లంతా వచ్చేసారు. ఓ పెద్ద స్క్రీన్ పెట్టి వాళ్ళని చూపెట్టాల్సి వచ్చింది. ఇలా నానా కష్టాలు పడ్డారు ప్రజలందరూ. దేనికి? మార్కెట్ డియోపొలి. అన్ఫార్చునేట్లీ దానిపైన మన దేశంలో జరగాల్సినంత చర్చ జరగదు. ఎందుకు? ఇది ఒక్క విమానయాన రంగంలోనే కాదు, మీరు దాదాపు అన్ని రంగాల్లో కూడా ఇదే రకమైన ట్రెండ్ ఇప్పుడు భారతదేశ ఎకానమీలో వస్తుంది. పబ్లిక్ సెక్టార్ మానోపొలీ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ దెన్ ద ప్రైవేట్ సెక్టార్ మానోపొలీ అని చాలాసార్లు చెప్పాను. ఎనీ కైండ్ ఆఫ్ మానోపొలీ ఈజ్ బ్యాడ్, ప్రైవేట్ మానోపొలీ మరీ బ్యాడ్ అంటానికి ఇండిగో క్రైసిస్ మనకు ఒక ఉదాహరణ. మీకు లెటస్ గెట్ ఇన్ టు డిఫరెంట్ సెక్టార్స్. ఇప్పుడు దేశంలో అట్లీస్ట్ 12 సెక్టార్స్లో మీకు కేవలం 2 కంపెనీలు రాజ్యం వెళ్తున్నాయి. డియోపొలి. మీకు టెలికాం రంగంలోనైతే కాస్త ట్రయోపొలి ఉంది. జియో, ఎయిర్టెల్ డామినేషన్ ఉందా, ఇంకొక సర్వీస్ ఉంటే ఉండొచ్చు. కానీ 12 సెక్టార్స్లో కేవలం డియోపొలి. మీకు కొన్ని గణాంకాలు కూడా చెప్తాను. మన దేశంలో మార్కెట్ మానోపొలి ఏ స్థాయిలో వినియోగదారులకు నష్టం కలిగిస్తుందో చెప్తాను. మీకు ఉదాహరణకు ఈ కామర్స్ మార్కెట్ తీసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ 2 కంపెనీలు ఆన్లైన్ రిటైల్ డెలివరీస్లో 75% కంట్రోల్ చేస్తుంది. ఆన్లైన్ రిటైల్ ఆర్డర్స్లో 75% అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మార్కెటే. ఇక మీకు నెక్స్ట్ ఉదాహరణ మీకు డిజిటల్ పేమెంట్స్. మనందరికీ తెలుసు ఫోన్పే, గూగుల్ పే. సో ఫోన్పే, గూగుల్ పే కలిపితే భారతదేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్లో 80%. దీనివల్ల అయితే మరీ ప్రమాదకరం. ఏదైనా ఒకటి టెక్నికల్గా కనుక దెబ్బతింటే ఇండిగో లాగా అయితే 10 లక్షల మంది ప్యాసింజర్లు దెబ్బతిన్నారు. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పేలో కనుక ఈ రకమైన ప్రాబ్లమే వస్తే, ఏదైనా షాక్ వస్తే, కావాలని వాళ్ళు ఏమైనా చేస్తే ఇవాళ ఇండియన్ ఎకానమీ స్తంభించిపోతుంది. మనందరికీ తెలుసు, రోడ్డు మీద జాంపళ్ళు కొనాలన్నా, రోడ్డు పక్కన టీ తాగాలన్నా కూడా గూగుల్ పేలో, ఫోన్పేలో మనం డబ్బులు పే చేస్తున్నాం. ఇప్పుడు ఆ రకమైన సిచ్యువేషన్కి మనం వచ్చేసాము. సో అందువల్ల ఇది ఒక మేజర్ ఛాలెంజ్గా డిజిటల్ పేమెంట్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మీకు ఇప్పటి వరకు చెప్పినటువంటి ఏవియేషన్ సెక్టార్లో
85% కేవలం 2 కంపెనీలే. ఒకటి 65% షేర్ ఇండిగో, మరో 20% షేర్ ఎయిర్ ఇండియా. సో మోనోపొలే కాదు, డియోపొలీ కూడా కలుపుకుంటే మరీ ప్రమాదకరం. ఇక ఫుడ్ డెలివరీ తీసుకుంటే మీకు స్విగ్గీ, జొమాటో కలిపితే 95% ఆఫ్ ఇండియాస్ ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ ఇలా స్విగ్గీ, జొమాటోనే కంట్రోల్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ 20%, 30% కమిషన్లు స్విగ్గీ, జొమాటో చార్జ్ చేస్తుంటే చిన్న చిన్న రెస్టారెంట్లు విలవిలలాడుతున్నాయి. వాటికి ముందు నుయ్యి వెనుక గొయ్యి, ఏమీ చేయలేని పరిస్థితి. కాదంటే ఆన్లైన్ ఆర్డర్లు పోతాయి. స్విగ్గీ, జొమాటో తప్ప వాళ్ళకి ఛాయిస్ లేదు. సో అవునంటే 20-30% కమిషన్ పే చేస్తే కన్జ్యూమర్కు ప్రైస్ పెరిగి ఆర్డర్స్ బుక్ కావడం లేదు. సో దానివల్ల మీకు బిజినెస్ దెబ్బతింటుంది. అంటే స్విగ్గీ, జొమాటో పోకపోతే ఒక రకంగా బిజినెస్ దెబ్బతింటే, స్విగ్గీ, జొమాటోలో పెడితే మరో రకంగా మార్జిన్స్ తగ్గి బిజినెస్ దెబ్బతింటుంది. సో ఇది హోటల్ ఇండస్ట్రీలో ఇవాళ మీకు రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ఛాలెంజ్. దీనికి తోడు తమతో అగ్రిమెంట్ చేసుకున్న వారికేమో హై విజిబిలిటీ ఇచ్చి ఈ ప్లాట్ఫామ్స్, తమతో అగ్రిమెంట్ చేసుకొని రెస్టారెంట్లు తమకు అనుకూలంగా అగ్రిమెంట్ చేసుకున్న రెస్టారెంట్లకేమో పూర్ విజిబిలిటీ ఇస్తున్నారు. అంటే దే ఆర్ మ్యానిపులేటింగ్ ఆల్గరిథమ్స్ ఆల్సో టు కంట్రోల్ ద మార్కెట్. సో ఇదొక ట్రెండ్. ఇప్పుడు నేను మీకు ఏవియేషన్ సెక్టార్స్ చెప్పాను, డిజిటల్ పేమెంట్ చెప్పాను, ఫుడ్ డెలివరీ చెప్పాను, ఈ కామర్స్ చెప్పాను. మన రోజు వెళ్ళే రైడింగ్ సర్వీసెస్ చూడండి, ఉబర్, ఓలా, ఇంకేవో కనబడవు మనకు. అలాగే మనకు సినిమా టికెట్ల బుకింగ్లో కూడా ఆఖరికి ఎంటర్టైన్మెంట్ టికెట్ల బుకింగ్ చూడండి, బుక్ మై షో లేదంటే డిస్ట్రిక్ట్. సో ఈ 2 కంపెనీలే డామినేట్ చేస్తాయి మొత్తం. సో ఏమవుతుంది డియోపొలీ వల్ల అంటే ప్రజలకు చాయిస్ ఉండదు. ఇదొక మొదటి సమస్య. అంటే దానివల్ల క్వాలిటీ ఆఫ్ సర్వీస్ దెబ్బతింటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. ఎందుకంటే సర్వైవల్ కొరకైనా క్వాలిటీ ఉన్నప్పుడే కన్జ్యూమర్కు బెటర్ ప్రైస్ వస్తుంది. ఇద్దరే ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక ప్రైస్ నిర్ణయిస్తే మనం పే చేయడం తప్ప మరో మార్గం లేదు. ఇవాళ చాలా సెక్టార్స్లో జరుగుతున్నది అదే. ఆ 2 బిగ్ కంపెనీస్ డియోపొలీ, గుత్తాధిపత్యం కలిగిన కంపెనీలు కూడబలుక్కుంటున్నాయి. దాంతో వాళ్ళు ప్రైస్ డిసైడ్ చేస్తున్నారు. అదే నీకు ఒక 4-10 ఉన్నాయనుకోండి, ఆ కాంపిటీషన్ ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గిస్తుంది. ఆ కాంపిటీషన్లో మార్కెట్ను సర్వైవ్ చేస్తానికి కట్ త్రోట్ కాంపిటీషన్లో తక్కువ ప్రైస్ కన్జ్యూమర్కి వస్తుంది, బెటర్ క్వాలిటీ కూడా కన్జ్యూమర్కి వస్తుంది. తర్వాత ఇన్నోవేషన్ కూడా దెబ్బతింటుంది. అబ్సల్యూట్లీ నో ఇన్నోవేషన్. ఎందుకంటే ఎప్పుడు ఇన్నోవేట్ చేయాలని మోటివేషన్ ఉంటుంది. బిజినెస్ లేనప్పుడే కదా మనిషి ఆలోచించి ఎలా ఇన్నోవేట్ చేయాలని చూస్తాడు. సో కాంపిటీషన్ లేనప్పుడు తాము కొత్తగా ఏది ఆలోచించకపోయినా బిజినెస్ బాగా నడుస్తున్నప్పుడు ఇక ఇన్నోవేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే కన్జ్యూమరే లాస్ కావడం కాదు, ఎకానమీ కూడా లాస్ అవుతుంది. మనందరికీ తెలుసు, ఏ ఎకానమీ అయితే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందో, ఏ ఎకానమీ అయితే క్వాలిటీ కాన్షియస్గా ఉంటుందో, ఏ ఎకానమీ అయితే ఇన్నోవేటివ్గా ఉంటుందో ఆ ఎకానమీ డెవలప్ అవుతుంది. అంటే కన్జ్యూమర్ మాత్రమే నష్టపోవడం లేదు, దేశ ఎకానమీ కూడా ఈ డియోపొలీలో నష్టపోతుంది. సో నరేంద్ర మోడీ పైన విమర్శలో ఒక ముఖ్యమైన విమర్శ ఏంటి, మీరు గుత్త సంస్థల అంబానీ, అదానీ ఆ 2 కంపెనీలకు మేలు చేస్తున్నారు అంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. అంబానీ, అదానీ తర్వాత సంగతి. ఇప్పుడు కన్జ్యూమర్కు డైరెక్ట్గా లింక్ అయి ఉన్న కామర్స్, ఏవియేషన్, డిజిటల్ పేమెంట్స్, మీకు ఎంటర్టైన్మెంట్ టికెట్ బుకింగ్, మీకు రైడ్ సర్వీసెస్, మీకు ఫుడ్ డెలివరీ, ఇవన్నీ కన్జ్యూమర్ రిలేటెడ్ కదా. డైరెక్ట్గా అంబానీ, అదానీ అంటే కన్జ్యూమర్కు అన్ని సందర్భాల్లోనూ రిలేట్ కాదు. అంబానీ, అదానీల ప్రొడక్ట్స్ కూడా కొన్ని రిలేటెడ్ కాదని అంటలేను, కానీ ఓవరాల్గా అది ఎకానమీ పైన ప్రభావం. ఇదైతే కన్జ్యూమర్ సర్వీసెస్ పైన ప్రభావం కదా. కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ అంటారు, కానీ మార్కెట్ మానోపలి ఉంటే కన్జ్యూమర్ కింగ్ కాడు. కన్జ్యూమర్ విల్ బి ఎ స్లేవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డామినేట్ మార్కెట్ పవర్స్. కంపెనీలు కింగ్స్ అవుతాయి, వినియోగదారులు స్లేవ్స్ అవుతారు. కాంపిటీషన్ ఉంటే వినియోగదారుడు కింగ్ అవుతాడు, కంపెనీలు వాళ్ళకు సర్వ్ చేసేటువంటి వ్యవస్థలుగా ఉంటాయి.